ఈరోజు నా 26వ జన్మదిన సందర్భంగా ఈడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి నా స్నేహితులకు, అదే నా ఎదుగుదల కోరుకునేటువంటి ఒక వ్యక్తి, నాకు ఎన్నడూ ఏది జరిగినా కూడా నేనున్నాను, నువ్వు చెయ్యని ప్రోత్సహించేటువంటి వ్యక్తి మా భాస్కరన్న ఆధ్వర్యంలో, అలానే ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ కావచ్చు, అలానే ఏఐటీసీ నాయకులు కావచ్చు, అలానే గ్రీన్ హార్ట్ సొసైటీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకు వీళ్ళ మధ్యలో చాలా సంతోషంగా ఉంది. అదే అందులో భాగంగా ఈరోజు యువశక్తి ఫౌండేషన్ అనేది ఒక స్థాపించి ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని నేను సాధించుకున్నాను అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా యువత ఒక మంచి స్ఫూర్తిలో నడవాలనేదే నా ఆశ, నా ఆకాంక్ష. అలానే ప్రతి పిల్లోడు కూడా చదువుకుంటేనే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా చేకూరుతాయని చెప్పి, అవన్నీ కూడా అవుతాయని చెప్పి నేను గట్టిగా భావిస్తాను. అందరూ కూడా మీరు కూడా అలానే భావిస్తే ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగా సంతోషంగా ఉంటారని చెప్పి నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి తంబాలపల్లి కావచ్చు, పొంగనూరు కావచ్చు, పీలేరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, వాళ్ళకి పేరున కూడా నా శిరస్సు వంచి నేను అందరికీ నమస్కరించుకుంటా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళ అడుగుజాడల్లో అలానే నా స్నేహితులు, నా తమ్ముళ్ళు వాళ్ళు చెప్పింది నడుచుకుంటా, ప్రతి ఒక్కరు కూడా పెద్దలు గౌరవించుకుంటా, రాబోయే భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా కలిసికట్టుగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు యువకుడు, ఉత్సాహవంతుడు, ఆదర్శనీయుడు, యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి కలిచెట్ల రెడ్డి ప్రసాద్ గారి జన్మదిన వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన వారి యొక్క మిత్ర బృందానికి, అలాగే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులకందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు కలిచెట్ల రెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులకు, ఎవరైతే విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి కూడా వారి యొక్క చేతనైన చేయూతనిస్తూ ఆర్థికంగా వారికి సపోర్ట్ చేస్తూ ఆ విధంగా కూడా అందరికీ తోడ్పడుతున్నారు. అదేవిధంగా పుస్తకాల నేలలు కూడా పుస్తకాలు పంపిణీ చేస్తూ అనేక రకాలుగా, అదేవిధంగా ఒక విద్యార్థికి ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా ఆరోగ్యం దెబ్బతిన సందర్భంగా హాస్పిటల్ ఉంటే వారికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ ఆ విద్యార్థి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా ఆయన కృషి చేశాడు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న కలిచెట్ల రెడ్డి గణేష్ గారికి ప్రత్యేకంగా మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆ రెడ్డి గణేష్ గారికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను నిండుగా ప్రసాదించి మరింత సేవ చేసేదానికి వారికి మరింత శక్తిని ప్రసాదించాలని హృదయపూర్వకంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున, నా తరపున కూడా వారికి మరి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి ఎవరైతే రెడ్డి గణేష్ ఉన్నాడో ఆ వ్యక్తి చాలా కాలంగా పరిచయం, మంచి మనసున్న వ్యక్తి, సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న యువకుడు. అలాంటి వ్యక్తి ఈరోజు 26వ జన్మదినం జరుపుకోవడం సందర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా కన్వీనర్గా, అలాగే ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మా ఆటో డ్రైవర్ల తరపున అలాగే మున్సిపల్ కార్మికుల తరపున ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మిక సంఘం తరపున, ప్రతి ఒక్క కార్మికుడు తరపున అతనికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతడికంటే వయసులో పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టాలని, ఇక్కడ ఉన్న యువకులకు అందరికీ ఆదర్శంగా ఉండాలని, ఎలాంటి అంటే ఇప్పుడు యువత ఎవరైతే పక్కదారి పడుతున్నారో అలాంటి వారి పట్ల మీరు శ్రద్ధ వహించాలని, వారికి ఒక మంచి మార్గం చూపించాలని, అలాంటి చూపిస్తారని, అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తారని, వారి యొక్క లక్ష్యాలని వారి యొక్క అడుగుజాడల్లో మీరు నడుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తరఫున రెడ్డి గణేష్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తమ్ముడు గణేష్ 26వ జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి మిత్ర బృందాన్ని తీసుకొని ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా అభినందనీయం. ఆ సందర్భంగా మరి ప్రతి మనిషి కూడా అంటే సమాజం పట్ల తనకున్నటువంటి
నిస్వార్థంగా సేవ చేసేది చాలా తగ్గుతూ వస్తున్నటువంటి క్రమంలో, ఎందుకంటే దాదాపు ఈ పట్టణంలో 40 సంవత్సరాలుగా నేను అన్ని కార్మిక సంఘాలని, దాదాపు అన్ని రాజకీయ పార్టీలని, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని చూసినటువంటి వ్యక్తిగా నాకున్న అనుభవంతో చెప్తున్నాను. సమాజం పట్ల ఈరోజు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు తక్కువ, స్వార్థంతో ఉన్నటువంటి సమాజం పెరుగుతున్నటువంటి తరుణంలో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అంటే కులాలు మతాలకు అతీతంగా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనుంటా అన్నా అనేసి అతను పోతున్నటువంటి చొరవని నేను అభినందిస్తూ అప్పుడప్పుడు మరి ఇలాంటి వ్యక్తులు మరి ఇతని గణేష్ అనే పేరులోనే ఆ గణేష్నికి ఏ విధంగా సమాజం పట్ల లేకపోతే పేదల పట్ల భక్తిభావం ఉందో ఇతను కూడా పేదల పట్ల నిజంగానే నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు కాబట్టి నేను ఈరోజు ఇతనికి అభినందించడానికి రావడం జరిగింది. మరి ఇతని మిత్రబృందం కూడా వాళ్ళకున్నటువంటి పరిధిలో అంటే ఈరోజు యువత ఏ విధంగా పోతుందో మనందరికీ తెలుసు. ప్రభుత్వాలు కానీ అదేవిధంగా మీడియాలు కానీ ఘోషిస్తున్నాయి. మరి బానిసలు ఏ విధంగా అవుతున్నారు, మత్తు మందుకు కానీ అదేవిధంగా మత్తు పదార్థాలకు కానీ ఏ విధంగా బానిసలు అవుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ కొంతమందినైనా తను మార్చి అంటే తన పందాలేకి తీసుకొచ్చి వాళ్ళని ఆ ఉద్యమంలో 1 గంట 2 గంటలో 3 గంటలో ఉంటే తన మైండ్ డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళ జీవన విధానం మెరుగుపడేదానికి అదేవిధంగా ఆ పిల్లకాయలు ఎవరైతే ఇతని దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని నేను గమనించినాను కాబట్టి ఇలాంటి చెడు అట్ల వాళ్ళకు దూరంగా మరి ఇతను తన వంతు సహాయ సహకారాలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళని తనలో మమేకం చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమస్య వస్తే నేనున్నాననేసి పోతున్నటువంటి గణేష్ నిజంగా ఈరోజు మనం అందరం ఇక్కడ రావడం, అతన్ని జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మనందరి బాధ్యతగా, అదేవిధంగా మనం వచ్చి ఇలాంటి ఇన్స్పిరేషన్ అంటే కొత్త తరానికి అంటే నెక్స్ట్ వచ్చే భావితరాలకు కూడా ఒక దిక్చూచిగా ఉంటాడనేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కలిచెట్ల రెడ్డి గణేష్ మా తమ్ముడు, సహృదయుడు, సేవాభావంతో తన 26వ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. యువత అంటే పెడదారిని పట్టేది కాదు, యువత అనేది ఆదర్శమని చాటుతూ ఈ వయసులో తను ఎంజాయ్ చేయాల్సిన వయసు, కానీ సేవాభావాన్ని అలవర్చుకొని 10 మందికి సేవా మార్గంలో నడపడానికి తను ఆదర్శమవుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి మన తమ్ముడు రెడ్డి గణేష్కి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో తను ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి యువతకి చాలా ఆదర్శం అవ్వాలని, భవిష్యత్తులో చాలా సేవా కార్యక్రమాలు జరపాలని ఈ సందర్భంగా రెడ్డి గణేష్ని అభినందిస్తూ మరియు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈ గణేష్ 26వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ అబ్బాయి నా కొడుకు క్లాస్మేట్. ఈరోజు కేక్ వస్తా అంటే నా కొడుకు కోసినట్టుంది. ఈరోజు సంతోషంగా ఉంది. ఈ అబ్బాయి చూసి వీళ్ళు అందరూ ఇక్కడ ఉండే అబ్బాయి కూడా అందరూ కూడా ఫాలోఅప్ చేసుకొని ఈ అబ్బాయి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఇతను ఫాలోఅప్ చేసుకొని పోవాలని 26వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తీసుకుంటాను.